హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 20వ వచనం, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే, అది తండ్రి మనస్సు. ఎప్పుడో పోయినోడు తిరిగి వస్తున్నప్పుడు SMS పెట్టలేదు, ఫోన్ చేయలేదు, ఉత్తరం రాయలేదు. దూరంగా ఉన్నోడు ఎలా కనపడతారు? మన బంధువులు పలానా రోజున వస్తున్నాం, 12:30కి ఫ్లైటు, 6:30కి ట్రైన్ దిగి వస్తున్నామంటే 6:30 నుంచి మనం కాసుకొని కూర్చుంటాం. ఏంటండి? కానీ ఎప్పుడు వస్తారో తెలియని వాళ్ళ కోసం ఎవడన్నా కాసుకొని కూర్చుంటాడా? అంటే ఎప్పుడు వస్తాడో కూడా తెలియనోడి కోసం దిక్కులు చూస్తూ ఎదురు చూస్తూ కూర్చున్నాడంటే అర్థం ఏంటన్నమాట? ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోండి. తిరిగి రావాలని ఎంత ఆశించాడో అర్థం చేసుకోండి. చూస్తూనే ఉన్నాడు. మా బాబు వస్తాడా, మా కుమారుడు వస్తాడా, నా కుమారుడు వస్తాడా, వాడు వస్తాడు, నా దగ్గర రావాలి, వాడు నా బిడ్డ, వాడు అవస్థలు పడుతున్నాడట, వాడు బాధపడుతున్నాడట, వాడు పాపంలో ఉన్నాడట. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడండి. తప్పిపోయిన మన పట్ల ఆయన కోపం లేదు. మన ఇష్టానుసారంగా వెళ్ళి చిక్కుల్లో పడ్డాం, ఉచ్చుల్లో పడ్డాం, దరిద్రతలో ఉన్నాం, వ్యాధుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, కరువుల్లో ఉన్నాం, శ్రమలలో ఉన్నాం అన్నప్పటికీ నా మాట వినలేదు కాబట్టి నీ తిక్క తిన్న కుదిరింది అనుకునేవాడు కాదు ఆయన. నా మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు పోయావు, నాశనమైపోరా అని అనేసి వదిలేవాడు కాదు మన ప్రభువు. ఎంత పాపినైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత బాధ పెట్టిన వాడినైనా ప్రేమించేవాడు. లోబడనొల్లని వారి వైపు దినమంతా చేతులు చాచుకొని చూస్తున్నాడు. నా బిడ్డ ఎక్కడున్నాడు, నా బిడ్డ తిరిగి రావాలి, నా బిడ్డ తిరిగి రావాలి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూచి కనికరపడి, ఏంటండి అసలు ఈ రోజుల్లో ఎవడన్నా మీ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనుకో, వెళ్తూ కాస్త డబ్బులు అయ్యి దొంగతనం చేసుకొని తీసుకుపోయాడు అనుకో, వాడు తిరిగి వస్తున్నాడు అనుకో, ఏం చేస్తారు మీరు చెప్పండి? కనికర పడతాడా, కోపడతారా? సిగ్గుమాలన్నాడు, మళ్ళీ వస్తారా, వేరే ముఖం పెట్టుకొని వస్తారా, ఇంకేం పెట్టుకెళ్తామని వచ్చారా, ఏదో ఇంకా వచ్చా మళ్ళీ, నువ్వు నా కొడుకు కాదు, నీ తండ్రిని కాదు, పదివేలన్నప్పుడు విన్నావా, చెప్పినప్పుడు విన్నావా, నీ ఇష్టం వచ్చినప్పుడు పోయావు కదా, పోయినాడు తగులడు, మళ్ళీ వస్తావే దిక్కుమాలన్నాడా అన్నాడే. కానీ ఈ తండ్రి ఏంటి? పరమ తండ్రి అయినా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమైన తండ్రి, కనికరపడి ఎట్టుండుంటాడండి? వెళ్ళినప్పుడు ఎట్టుండుంటాడు? సూటు బూటు, సూట్ కేసు, కళ్ళజోడు, బ్లాక్ కళ్ళజోడు, నల్ల కళ్ళజోడు, హ్యాటు బూటు అన్నీ వేసుకొని వస్తా బాయ్ అనుకుంటూ పోయాడు. ఇప్పుడు వస్తున్నాడు, ఎట్టొస్తున్నాడు? తినలేదు, కరువులు, గజ్జి, జబ్బులు, గడ్డ గీసుకోవడానికి రేజర్ లేదు, బ్లేడ్ లేదు, గడ్డలు పెరిగిపోయినాయి, మసి కొట్టేసినట్టు ఉన్నాడు, చింపిరి కొట్లు వేసుకొని ఉన్నాడు. అసలు దూరం నుంచి ఎట్ట తండ్రి గుర్తుపట్టాడు, అవతారమే మారిపోయింది అసలే. ఏంటండి? వాడిని చూసి రే వస్తున్నాడు దిక్కుమాలినాడు, కూలోళ్ళని పిలిపించి తరిమేరా వాడని చెప్పొచ్చు అసలు దూరంలో చూసినాడు. కానీ ఇదేం తండ్రి అండి, వాడు ఇంకా దూరంగా ఉంటే కానీ పరుగెత్తాడంట ముసలాయన, పరుగెత్తాడంట ఈ తండ్రి. పరిగెత్తి వెళ్ళి వాడి మెడ మీద పడి, పరిగెత్తి వెళ్ళి మెడ మీద పడిపోయాడంట. అసలు రకరకాల వాసనలన్నీ మెడ మీద ముక్కు పెడితే తెలుస్తాయి. ఏంటండి? చెమట గబ్బు అంతా అక్కడే ఉంది. భయంకరమైన మనుషుడు. ఇప్పుడు పందులు గబ్బు కొడుతున్నాడు. గబ్బేది అడ్డం రాలేదు ప్రేమకి. ఆయన కనికరం, ఆయన ప్రేమ అవి ఏమి లెక్క చేయలేడు. ఆ బిడ్డ తిరిగి వచ్చాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఇదే పశ్చాత్తాపం అంటారండి, ఇదే మౌన మనసు అంటారు. టర్న్ బ్యాక్. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోయావో
తిరిగి అక్కడికి రావటం. నువ్వు ఏ స్థితిని కోల్పోయావో తిరిగి ఆ స్థితిని సంపాదించుకోవటం. అతని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఒక ముఖ్యమైన మాట అన్నాడు. చివరిగా చూడండి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఇది పశ్చాత్తాపం. నేను ప్రార్థన చేశానని చెప్పేవాళ్ళు మీ పాపాలు ఒప్పుకుంటున్నారా? నువ్వు చేసే ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా ఉంది. అదే సమయంలో నీ భార్యకు వ్యతిరేకంగా, నీ భర్తకు వ్యతిరేకంగా, నీ తండ్రికి వ్యతిరేకంగా, నీ అధికారికి వ్యతిరేకంగా, నీ ఆఫీసుకు వ్యతిరేకంగా. నువ్వు ఆఫీసులో మోసం చేస్తే ఆఫీసుకు వ్యతిరేకంగా నువ్వు తండ్రిని మోసం చేస్తే తండ్రికి, నువ్వు భార్యను మోసం చేస్తే భార్యకు వ్యతిరేకంగా పాపం చేశావు. ఈ బాధ వాళ్ళు మానేశారండి. గొప్ప ఉద్యోగం కలిగింది వేల్స్లో. ఆ ఉద్యోగానికి మూల కారణం ఏంటంటే ఆ రోజులు ప్రతి ఒక్కడు పశ్చాత్తాపడి తమ తప్పులు తెలుసుకొని వాటిని దేవుని దగ్గర ఒప్పుకోవటమే కాదు, ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేశారో వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. రకరకాల ఇబ్బందులతో, రకరకాల కరువులతో, రకరకాల బాధలతో, అనేకమైనటువంటి సమస్యలతో చిక్కుకొని ఉన్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చారయ్యా. నీ కౌగిల్లోనికి నీ బిడ్డలను చేర్చుకోను ఆయన. వారి గత పాపాలన్నీ క్షమించి క్రొత్త జీవితాలు దయచేయ్యా. నూతన హృదయం, నూతన మనసిస్తానన్నావే. తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి, నా ప్రభు నాకు తోడున్నాడు, నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు, నా ప్రభు నా ఉద్యోగం విషయంలో సహాయం చేశాడు, నాకు రావలసిన డబ్బు విషయంలో సహాయం చేశాడు, నా ప్రభువుకు మొర్ర పెడితే నా బ్రతుకుల అద్భుతాలు చూశానని సాక్ష్యాలు చెప్పేవారిగా చేయి తండ్రి. సాతాను కట్టులో ఉన్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ బాధతో, ఏ అవసరతతో నీ దగ్గరికి వచ్చున్నారో వాటన్నిటినీ నీవు విన్నావని, చూశావని, ఎరుగున్నావని, స్వస్థపరిచావని విశ్వసిస్తున్నాం. ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన ఆటంకమును కొట్టివేసి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినట్లుగా నీ ఆత్మను కుమ్మరించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జూలై 15, 2026 ఒక ప్రత్యేకమైన ఆల్ ఇండియన్ క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయం మీకు ముందుగానే తెలియజేశాం. మరి చాలామంది మరిన్ని వివరాలు కోరుతున్నారు కాబట్టి మరోసారి ఈ విషయం మీతో సంప్రదించాలని నేను ఇక్కడ ఉన్నాను. చూడండి, ఇది సేవకుల కొరకు, దైవజనుల కొరకు, పాస్టర్ల కొరకు, ఇవాంజలిస్ట్ కొరకు, లీడర్స్ కొరకు, ముమ్మరంగా సేవలో పాల్గొన్న వారందరి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సమిట్, ఒక కాన్ఫరెన్స్ లాగా ఎంతో అద్భుతమైన రీతిగా అనేక పాఠాలు మనందరం కలిసి నేర్చుకోవడానికి, పరిశుద్ధాత్మని అభిషేకం పొందడానికి ఇది మంచి అనుకూలమైన అవకాశం. కొందరు మరి మాకో అంటున్నారు. ఖచ్చితంగా అందరి కొరకు జూలై 15వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఆహ్వానితులే, ఎవరైనా రావచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీ రిజిస్ట్రేషన్. మిమ్మల్ని అందరినీ ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ ప్రత్యేకమైన
లీడర్స్ సమ్మిట్కి కేవలం దైవజనుల్ని ఆహ్వానిస్తున్నాం. బట్ ఒక్క విషయం, ముందుగానే రిజిస్టర్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ ఇవ్వబడింది. ఒకవేళ మీ క్యూఆర్ కోడ్ విషయాలు తెలియకపోతే ఇదిగో 8144123456 అనే నెంబర్కి మీరు ఏ సమయంలోనైనా కాల్ చేయొచ్చు, లేక ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మీకు అన్ని వివరాలు వివరంగా మీకు ముఖాముఖిగా తెలియజేయడానికి, లేక వాట్సాప్ ద్వారా తెలియజేయడానికి, లేక మీరు క్యూఆర్ కోడ్లో సంప్రదించి ఫిలప్ చేసిన ఫామ్స్ విషయాల్లో కూడా సంప్రదించడానికి మీకు సహకరించేవారు అవుతారు. కాబట్టి ఈరోజే మనకు చాలా తక్కువ సమయం ఉందండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ తొందరగా మీరు వస్తున్నారా, ఎవరు ఎక్కడి నుంచి అన్నది తెలియజేస్తే దానికి తగినట్టుగా మేము మిమ్మల్ని స్వీకరించడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి, మీరు కూడా ఆ పరిచయంలో పాల్గొనడానికి అవకాశం కలిగేయడానికి సహకరించిన వారు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు సేవకులకి అన్నారు కదా, మేము రాము అనకుండా సాయంత్రం మీటింగ్కి మీరందరూ కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాల ద్వారా, డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేలు పొందుతున్న విశ్వాసులందరూ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఉన్నవారు, అలాగే సేవకులు కూడా అనేక రాష్ట్రాల నుండి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న దైవ సేవకులను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. అక్రాస్ ద గ్లోబ్ దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు ఈ అంత్యదినంలో జరగాలంటే అన్ని భాషల వారికి, సకల జనులకు దేవుని వాక్యం అందాలి కనుక ఇదే ఆశతో, ప్రయాసతో మనం అందరం కలిసి దేవుని రాజ్యముని కట్టు విషయంలో ముందుకు సాగినట్లుగా ప్రార్థనాపూర్వకంగా రండి. ఇప్పుడే స్పందించండి. ఇప్పుడే ఫోన్ చేయండి, లేకపోతే క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకొని డీటెయిల్స్ తెలియజేయండి. తప్పక రండి, ఆశీర్వదించబడండి. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడేయుండును గాక. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.